అమర్నాథ్ యాత్రకు వరుణుడు అడ్డంకిగా మారాడు. కుండపోత వర్షం పడటంతో యాత్రా స్థలాల్లో అధికారులు అత్యవసర పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా యాత్రను నిన్న నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ కూడా పరిస్థితి అలానే ఉంటే మరోసారి నిలిపివేసే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మాత్రం ఇవాళ యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 2 మార్గాల్లోని ట్రాక్లపై పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిన్న 2 బేస్ క్యాంపుల నుంచి యాత్ర నిలిపివేస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ ప్రజా సంబంధాల విభాగం ప్రకటించింది. ఇప్పటికే అమర్నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. గండేర్బల్ జిల్లాలోని బాల్తాల్ యాత్రా మార్గంలో రాళ్లు మీద పడి మహిళ ప్రాణాలు కోల్పోయింది. భారీ వర్షం కారణంగా అమర్నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. అంతేకాదు ఆ మార్గంలో కొండ చర్యలు విరిగిపడి మరో 3 గాయపడ్డారు. జూలై 3న ప్రారంభమైన ఈ యాత్రను ఈ సంవత్సరం జమ్మూ నుంచి నిలిపివేయటం ఇదే మొదటిసారి. బాల్టాల్ మార్గంలో ట్రాక్పై పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకుపోయారు. వందల మంది భక్తులు రోడ్లపై నిలిచిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో 1-2 భక్తులు బురద ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని ట్రాక్పై ఉన్న వ్యక్తులు రక్షించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా యాత్రికులు 3880 మీటర్ల ఎత్తైన ఈ మందిరాన్ని దర్శించుకున్నారు. ఆగస్టు 9న ముగియనున్న ఈ యాత్ర కోసం వేలాది మంది సైనికులు, పారామిలిటరీ సిబ్బంది, పోలీసులను మోహరించారు.